హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్యాక్ వీ నెక్ విత్ వైట్ బీడ్స్తో బ్యూటిఫుల్ బ్యాక్ నెక్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. దానికోసం పేపర్ క్యాన్వాస్ తీసుకోవాలి. పేపర్ క్యాన్వాస్ యొక్క విడ్త్ 5 ఇంచెస్ అండ్ హైట్ 13 ఇంచెస్ తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ జాయిన్ చేస్తాం కదండి, అందుకు. ఇప్పుడు నెక్ హైట్ వచ్చేసి 11 ఇంచెస్. ఇది నేను కస్టమర్ యొక్క బాడీ మెజర్మెంట్స్ ప్రకారం తీసుకుంటున్నానండి. 11 ఇంచెస్ దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2.75 తీసుకుంటున్నానండి. ఇక్కడ 3 వరకు కూడా తీసుకోవచ్చు. కొంచెం డీప్ కావాలంటే 3 తీసుకోండి, లేదు అంటే 2.75 సరిపోద్ది. అలాగే పైన 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. స్కేల్తో క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోదండి, షేప్ అంతా పర్ఫెక్ట్గా కనిపించదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. 3/4 ఇంచ్కి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి. ఇది 3/4 ఇంచే తీసుకోవాలని లేదండి, 1 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు. ఇది ఎందుకంటే హెమ్మింగ్ చేస్తాం కదండి, దానికోసం. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి కట్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్ అటు ఇటు కదలకుండా ఉంటుందండి, కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాన్వాస్ని లైనింగ్ పైన ఐరన్ చేసుకొని ఒక చివరన కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసి కుట్టి పెట్టుకున్న దానిపైన కరెక్ట్గా మిడిల్కి పెట్టుకొని పిన్నులు పెట్టుకోవాలి. ఒకవేళ మీకు డైరెక్ట్గా మిడిల్కి పెట్టుకోవడం రాకపోతే మిడిల్కి ఫోల్డ్ చేసి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఆ స్ట్రైట్ లైన్ పైన ఒక పిన్ను, కింద ఒక పిన్ను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. పిన్నులు పెట్టుకుంటే షేప్ అనేది అవుట్ అవ్వదండి, పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ క్యాన్వాస్ మీద కాకుండా దాని పక్క నుండి కుట్టు వేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోవాలి. క్యాన్వాస్ మీద కుట్టు రావద్దండి. ఇప్పుడు కుట్టిన తర్వాత కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఈ టక్స్ ఎందుకంటే ఎలాంటి ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా ఉండడానికి. దాన్ని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే నెక్ రెడీ అవుతుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చివరన కుట్టు వచ్చేలా వేసుకోవాలి. క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. నెక్స్ట్ డాట్స్ వేసుకోవాలండి. నెక్స్ట్ హెమ్మింగ్ పట్టీ కోసం విడ్త్ 1.5, పొడవేమో బ్యాక్ పార్ట్కి సరిపోయేంత తీసుకొని ఒక చివరన కుట్టు వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని కుట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మిడిల్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. లైన్ డ్రా చేసుకొని ఒక్కొక్క వైట్ బీట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో అదే విధంగా ఒక బీట్ తర్వాత ఒక బీట్ పెట్టి స్టిచ్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో అందమైన డిజైన్ రెడీ. ఇలాంటివే కాకుండా మీకు ఇంకా వేరే ఏ డిజైన్స్ అయినా కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ MNP Fashions. Thank you for watching.